సడన్గా ఇక్కడికి రమ్మన్నావేంటి కార్తిక్ భాయ్? అర్జెంటుగా డబ్బు అవసరం ఉంది, అందుకే ఇక్కడికి రమ్మన్నాను. తాకట్టు పెడతావా అమ్మేస్తావా? అమ్మేస్తాను. సరే ఎంత కావాలి? 2 లక్షలు. ఒక పంచే కార్తిక్ భాయ్, మార్నింగ్ రా. అంత విలువ ఉందంటే 2 లక్షలు ఇచ్చేస్తాను. దాని విలువ ఇంకెక్కువగానే ఉంటుంది. నాకు 2 లక్షలు సరిపోతాయి. సరే సరే కార్తిక్ భాయ్, మార్నింగ్ రా. థ్యాంక్ యూ సలీం బాయ్. ఏమండి? మీనాక్షి, మహేశ్వరి, గణేష్, ఏమండి తొందరగా రండి. ఏమండి? మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి. ఏంటి రోషిని, బుద్ధులు ఏంటి అరుపులు? ఏమైంది? ఏమైందంటారేంటండి? అమ్మవారికి అలంకరించిన నా విలువైన నగలు కనిపించడం లేదు. నగలు కనిపించకపోవడం ఏంటోదినా? ఎవరు తీస్తారు? ఆ విషయం నాకెలా తెలుస్తుంది మీనాక్షి? నేనేదో మంచి జరగాలని నా నగలన్నీ తీసి వ్రతం చేస్తే నాకు చెడు జరిగింది. మొత్తం నగలన్నీ దోచుకుపోయారు. అవును, కార్తీక్ కనపడట్లేదేంటి? నువ్వు టైంకి భలే హెల్ప్ చేస్తావురా. ఇంకే ఉంది, కార్తీక్ లేడంటే అన్నంత పని చేస్తుంటాడు. అనంత పని చేయటం ఏంటి రోషిని? దొంగతనం చేసైనా అప్పు తీర్చి మీనాక్షి మాట నిలబెడతానని నాతో అన్నాడు. ఆ 2 లక్షల కోసమే ఈ నగలు దొంగతనం చేసుంటాడు. మర్యాదగా మాట్లాడు పెద్దదినా. మా ఆయనకంత కర్మేం పట్టలేదు. సరే, పొద్దున్నే కార్తీక్ ఎటు వెళ్ళినట్టు? రాత్రున్న నగలు ఇప్పుడేలా మాయమైపోయాయి? ఇది ఖచ్చితంగా కార్తీక్ పనే. పెద్దదినా, లేని పొనివి కల్పించి నాకు నా పెద్దన్నయ్యకి మధ్యన మాటలు లేకుండా చేసిన సహించాను. కానీ నా భర్తని దొంగంటే మాత్రం ఊరుకోను. ఊరుకోకేం చేస్తావు మీనాక్షి? ఇదేమైనా కార్తీక్ కొత్తనా? ఇంతకుముందు 10,000 దొంగతనం చేసి దొరికిపోయిన సంగతి మర్చిపోయావా? మీరు కూడా ఏంటండి, ఆ రోజు కార్తీక్ బట్టల్లో 10,000 దొరికినంత మాత్రాన కార్తీక్ దొంగతనం చేసినట్టేనా? ఈ రోజు ఇంట్లో లేనంత మాత్రాన నగలు దొంగతనం చేసినట్టా? ఇలా నిందలు వేయడం కరెక్ట్ కాదండి. మహేశ్వరి, నీకు మీనాక్షి మీద అభిమానం ఉంటే వండి పెట్టి నోట్లో ముద్ద పెట్టు, అంతేకాని ఇలా తప్పును కూడా వెనకేసుకు రావద్దు. పెద్దన్నయ్య, వీళ్ళందరూ కాదు, నువ్వు చెప్పు. నా భర్త దొంగతనం చేస్తాడా? ఆయన
ఎలాంటి మనిషి నీకు తెలీదా? పెళ్ళైనా కూడా పుట్టింట్లోనే ఉంటున్నానని ప్రతిసారి నన్ను నా భర్తని దొంగతనం అంటగట్టి ఇలా అవమానిస్తున్నారు. ఇది న్యాయం కాదు పెద్దదిరా. మిమ్మల్ని పనిగట్టుకొని అవమానాలు పాలు చేయాల్సినంత అవసరం ఆ తీరిక కూడా నాకు లేవు. పోయినసారి 10,000 పోయినప్పుడు కూడా నా భర్త కార్తీక్ సత్యవంతుడు అని నువ్వు వెనకేసుకొచ్చావు. తర్వాత ఏమైంది? ఇప్పుడు కూడా అతనే దొంగ. సార్ పొద్దునే హ్యాపీగా నిద్రపోక మనకి జాగింగ్ లేండి సార్. పోలీస్ ఫిట్గా ఉండాలి, బుర్ర షార్ప్గా పనిచేయాలి. సో మనం జాగింగ్ చేయాలి. బ్రెయిన్ ఎంత షార్ప్ అయితే ఏం లాభం సార్? ఇంతవరకు నాగభూషణ్ హత్య చేసిన వాడిని పట్టుకోలేకపోయాం. ఒక్క ఆధారం దొరికితే చాలు వీరబాబు, ఈ కేసు అంత చూస్తాను. ఆధారం దొరికింది సార్. ఏంటది? అటు చూడండి. అది నాగభూషణ్ గారిని యాక్సిడెంట్ చేసిన కారు. అందులో ఉన్నది కార్తీక్ అనిపిస్తుంది సార్. సరే పద. కల్పని క్విక్ ఫాస్ట్గా. కొంచెం ఫాస్ట్. యా అదిగో, ఫాలో ఫాలో ఫాస్ట్ ఫాస్ట్. పోనీ కొంచెం ఫాస్ట్గా. దిగరా రా. ఏమైంది సార్? ఎందుకు ఆపారు? ఈ వెహికల్ ఎవరిది? నాదే సార్. ఇందాక దీంట్లో వేరే వ్యక్తి ఉన్నట్టున్నాడు. అవును సార్, ఇప్పుడే అతని దగ్గర నుంచి వెహికల్ కొనుక్కొని వస్తున్నాను సార్. ఎవరతను? తెలీదు సార్, రేటు తక్కువ అనడంతో తీసుకున్నాను. నేను ఇదే బిజినెస్ చేస్తున్నాను సార్. ఇలాంటి వెహికల్ని తక్కువ కొని ఎక్కువ రేటుకి అమ్ముతాం. ఇదే మా బిజినెస్ సార్. మాకు వాళ్ళ డీటెయిల్స్ పేపర్స్తో సంబంధమే లేదు. వీరబాబు వెహికల్ సీజ్ చేయి. ఎందుకు సార్? నేనేం తప్పు చేశానని? స్టేషన్కి పదరా,
అన్నీ చెప్తాను. వీరబాబు బండి తీసుకురా. రారా. అలాగే సార్. ఆగండి సార్, నా మాట వినండి సార్. ఎక్కువ సార్ పోనీ. దిగరా, దిగో, పద. కానిస్టేబుల్స్ వీళ్ళ లోపల తీసుకెళ్ళండి. పోరా. హలో శంకరన్నయ్య, నేను గణేష్ని మాట్లాడుతున్నాను. చెప్పు గణేష్. ఇంట్లో నగలు దొంగతనం జరిగింది. నువ్వు అర్జెంటుగా రావాలి. వస్తాను గణేష్. ఆ, దొంగతనం చేసైనా అప్పు తీర్చి మీనాక్షి మాట నిలబెడతానని నాతో అన్నాడు. ఆ 2 లక్షల కోసమే ఈ నగలు దొంగతనం చేసుంటాడు. ఇదేమైనా కార్తీక్ కొత్తనా? ఇంతకుముందు 10,000 దొంగతనం చేసి దొరికిపోయిన సంగతి మర్చిపోయావా? పోయినసారి 10,000 పోయినప్పుడు కూడా నా భర్త కార్తీక్ సత్యవంతుడు అని నువ్వు వెనకేసుకొచ్చావు. తర్వాత ఏమైంది? ఇప్పుడు కూడా అతనే దొంగ. ఏడవకు మీనాక్షి. నింద వేసినంత మాత్రాన నిజమైపోతుందో చెప్పు? కార్తీక్ ఎలాంటి వాడో మనకి తెలిసినప్పుడు బాధపడ్డా ఎందుకు? ఈ ఇంట్లో దొంగతనం జరిగిన ప్రతిసారి చెయ్యని తప్పుకి నా భర్తని దోషిని చేసి మాట్లాడుతుంటే బాధపడకుండా ఎలా ఉండగలను చిన్నదిన? మీ ఆయన బట్టల్లో అప్పుడు డబ్బులు దొరికిన తర్వాత కూడా తప్పు చేయలేదని వెనకేసుకొస్తావేంటి మీనాక్షి? గతంలో మీ అన్నయ్య డబ్బులు దొంగతనం చేయడం వీళ్ళందరూ చూశారు కదా. ఎవరు చూసినా సరే నా భర్తని దొంగంటే మాత్రం నేను నమ్మను. మీనాక్షి, రేయ్, ఎందుకు వచ్చావు ఇక్కడికి? బయటికి వెళ్ళు. నగలు పోయాయని కంప్లైంట్ ఇచ్చారు, అందుకే వచ్చాను. నీకెవరు చెప్పారు? నేనే ఫోన్ చేశాను అన్నయ్య. మన ఇంటి విషయం అడిగి చెప్పావరా? నేను పోలీస్ ఆఫీసర్గా వచ్చాను, ఆ రైట్ నాకుందే. మీనాక్షి, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఆ భర్త దొంగ అని తెలిస్తే భార్య ఏడవక ఇంకేం చేస్తుంది ఇన్స్పెక్టర్ గారు? అన్నయ్య, నువ్వు చెప్పకుండా తనని ఆఫీస్కి తీసుకుని వెళ్ళావని కక్ష పెంచుకొని నన్ను అవమానాలు పాలు చేస్తుంది. ఇంట్లో నగలు నా భర్తే దొంగతనం చేశాడని ఇప్పుడు మా ఆయన మీద నింద వేస్తుంది శంకరన్నయ్య. అసలు ఆ నగలు ఎవరివి? ఎలా పోయాయి? నా నగలే శంకర్ గారు. మీనాక్షి మంచి కోరి నా నగలు అమ్మవారి విగ్రహానికి వేసి సౌభాగ్యలక్ష్మి వ్రతం చేశాను. ఉదయం లేచి చూసేసరికి నగలు లేవు. ఇంట్లో కార్తిక్ లేడు. నా భర్త చాలా మంచివాడు శంకరన్నయ్య.
అలాంటి నీచమైన బుద్ధులు మా ఆయనకి లేవు. కార్ డ్రైవర్కి అంతకన్నా మంచి బుద్ధులు ఏముంటాయి మీనాక్షి? చిన్నయ్య, ఇంతకు ముందు నువ్వు ఇలాగే నోరు జారితే నీ మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చుకోకు. అంటే ఏంటి, కొడతావా? ఏది కొట్టు. ఆడపిల్లవు కదా అని ఊరుకుంటుంటే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ఎక్స్ట్రాలు చేస్తుంది నేను కాదు చిన్నయ్య, నువ్వు పెద్దదిరా. మీనాక్షి, నువ్వు ఒక్క నిమిషం ఆగమ్మా. కార్తికే దొంగతనం చేశాడని మీకెందుకు అనుమానం వచ్చింది రోషిణి గారు? దొంగతనం చేయడం మీరు చూసారా? అతని ఇంట్లో లేనంత మాత్రాన దొంగతనం చేసినట్టేనా? నేనేమీ ఆధారాలు లేకుండా దొంగ అనట్లేదు శంకర్ గారు. ఇంతకు ముందు కూడా అలాంటి పనే కార్తీక్ చేశాడు కాబట్టి ఇప్పుడు అనుమానించాల్సి వచ్చింది. గతంలో కూడా ఇంట్లో దొంగతనం చేశాడనడానికి ఇదిగో వీళ్ళందరూ సాక్ష్యం. ఏది కాదని చెప్పమనండి. అదిగో వచ్చాడు కదా. నగలు ఏం చేశాడో అడగండి. ఏమైంది? ఇంట్లో నగలు పోయాయండి. దానికి కారణం మీరేనని పెద్దది నాటుంది. రోషిణి గారు, పోయినసారి దొంగ అంటే ఊరుకున్నాను కదా అని ప్రతిసారి అదే పాట పాడితే మాత్రం ఊరుకోను. దేనికైనా ఒక హద్దు ఉంటుందండి. ఆ నీ కోపం మీ ఆవిడ దగ్గర చూపించుకో, నా దగ్గర కాదు. తప్పు చేసింది నువ్వే, తప్పించుకోవాలని చూడకు. ఏంటి పెద్ద కోడలు అని మర్యాదగా మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నారు? ఏంటి కాశీ గారు సైలెంట్గా ఉన్నారు? మీ ఆవిడ నన్ను దొంగ అంటుంది, మాట్లాడేంటండి? నువ్వాగు. నగలు నువ్వే దొంగతనం చేశావన్నదే రోషిణి గారి అనుమానం. ఒకసారి ఇల్లంతా సోదా చేస్తే ఆ అనుమానం తీరుతుంది కదా. హ, దొంగతనం చేసిన వాడు ఇంట్లో దాచిపెడతాడా? పొద్దున్నే బయటికెళ్ళాడు కదా, ఆధారం దొరకకుండా మైండ్ చేసుంటాడు. రోషిణి గారు, ఇంకొక మాట నా గురించి తప్పుగా మాట్లాడితే ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? దయచేసి ఆపుతారా?